హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కథానాయికగా నటించింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. జూన్ 27న థియేటర్స్లోకి అడుగుపెట్టిన కల్కి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన 2 వారాల్లోనే ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఇలా కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కావడంపై ప్రభాస్ స్పందించారు. ఈ మేరకు అభిమానులకు థ్యాంక్స్ చెప్తూ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నా అభిమానులందరికీ నమస్కారం. ఇంత పెద్ద విజయం అందించిన నా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే నేను జీరోనే. థ్యాంక్ యూ నాగ్ అశ్విన్. మాది దాదాపు 5 ఏళ్ల ప్రయాణం. ఇంత పెద్ద సినిమాను నాకు అందించిన వైజయంతి మూవీస్ నిర్మాతలకు నా ధన్యవాదాలు. అద్భుతమైన క్వాలిటీతో పెద్ద సినిమాను ప్రేక్షకులకు అందించారు. అశ్విని దత్ ఎంతో ధైర్యం ఉన్న నిర్మాత. ఆయన ఖర్చు పెట్టిన దాన్ని చూసి నేను చాలా కంగారు పడ్డాను. మీరు చాలా ఖర్చు చేస్తున్నారు సార్ అని అశ్విని దత్కి చెప్పాను. వద్దు వద్దు, పెద్ద హిట్ ఇస్తాం, కంగారు పడకండి, బెస్ట్ క్వాలిటీ సినిమా తీయాలని ఆయన బదులిచ్చారు. స్వప్న, ప్రియాంకలకు కూడా ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అలాగే దీపిక, కమల్ సార్, అమితాబ్ సార్, దిశా పటానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు ప్రభాస్. ఈ మేరకు ప్రభాస్ మాట్లాడిన వీడియోను వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ, కర్ణ పాత్రల్లో అద్భుతంగా నటించారు. అమితాబ్ అశ్వత్థామగా కనిపించారు. కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్లో కనిపించి మెప్పించారు. విజయ్ దేవరకొండ అర్జునుడిగా మెప్పించారు. కాగా ప్రభాస్ తదుపరి మారుతి డైరెక్షన్లో ది రాజా సాబ్లో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ వీడియో వైరల్ అవుతుండగా ప్రభాస్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కథానాయికగా నటించింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. జూన్ 27న థియేటర్స్లోకి అడుగుపెట్టిన కల్కి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన 2 వారాల్లోనే ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఇలా కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కావడంపై ప్రభాస్ స్పందించారు. ఈ మేరకు అభిమానులకు థ్యాంక్స్ చెప్తూ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నా అభిమానులందరికీ నమస్కారం. ఇంత పెద్ద విజయం అందించిన నా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే నేను జీరోనే. థ్యాంక్ యూ నాగ్ అశ్విన్. మాది దాదాపు 5 ఏళ్ల ప్రయాణం. ఇంత పెద్ద సినిమాను నాకు అందించిన వైజయంతి మూవీస్ నిర్మాతలకు నా ధన్యవాదాలు. అద్భుతమైన క్వాలిటీతో పెద్ద సినిమాను ప్రేక్షకులకు అందించారు. అశ్విని దత్ ఎంతో ధైర్యం ఉన్న నిర్మాత. ఆయన ఖర్చు పెట్టిన దాన్ని చూసి నేను చాలా కంగారు పడ్డాను. మీరు చాలా ఖర్చు చేస్తున్నారు సార్ అని అశ్విని దత్కి చెప్పాను. వద్దు వద్దు, పెద్ద హిట్ ఇస్తాం, కంగారు పడకండి, బెస్ట్ క్వాలిటీ సినిమా తీయాలని ఆయన బదులిచ్చారు. స్వప్న, ప్రియాంకలకు కూడా ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అలాగే దీపిక, కమల్ సార్, అమితాబ్ సార్, దిశా పటానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు ప్రభాస్. ఈ మేరకు ప్రభాస్ మాట్లాడిన వీడియోను వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ, కర్ణ పాత్రల్లో అద్భుతంగా నటించారు. అమితాబ్ అశ్వత్థామగా కనిపించారు. కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్లో కనిపించి మెప్పించారు. విజయ్ దేవరకొండ అర్జునుడిగా మెప్పించారు. కాగా ప్రభాస్ తదుపరి మారుతి డైరెక్షన్లో ది రాజా సాబ్లో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ వీడియో వైరల్ అవుతుండగా ప్రభాస్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.